వి లాస్ట్ అవర్ ఫోన్. ఐ మీన్ డ్యామేజ్ అయిపోయింది. జనాలు ఏం చేస్తారు ఫోన్ లేకోకుంటే? ఏదో సౌండ్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు. ఎట్లా గడిచిపోయిందో ఏమో ఫోన్ లేకోకుండా. ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్ లోనే బతికేస్తున్నాం మనం. ఐ మీన్ డేలో ఇన్ని అవర్స్ అయినా ఫోన్ పక్కన పెట్టేస్తే మాట్లాడడం బాగా నేర్చుకుంటావేమో. కొంతమంది ఉంటారు రాత్రి అంత లేట్ గా పడుకున్నా కూడా పొద్దున్నే మళ్ళా ఎర్లీ మార్నింగ్ లేస్తారు. స్పెషల్ టాలెంట్ అది. ఫోన్ లేకోకుండా జస్ట్ 1 or 2 hours. హలో లైక్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వి లాస్ట్ అవర్ ఫోన్. ఐ మీన్ డ్యామేజ్ అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి తెచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఒక క్రాక్ రాలేదు. నిన్న కింద పడిపోయి పగిలిపోయింది. అది రిపేర్కి ఇచ్చిన. ఈ రోజు అంతా ఫోన్ లేకోకుండా ఉండాలి. ఎలా ఉండాలి? పెద్ద సమస్య వచ్చి పడింది. రూమ్ లో ఫ్రెండ్ కూడా లేడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. ఒక్కనే ఉన్నా. ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఏం లేవు. హ్యాపీగా సంతోషంగా ఏం లేవు. ఈ మంత్ ఎంతో కొంత సేవ్ చేయొచ్చు అని అనుకున్నా అంతే. అయ్యా నమస్కారం. నేను ఉన్నా కదా. నా ఫోన్ వచ్చింది, అయిపోయింది, వెళ్ళిపోయింది. అది డిస్ప్లే ఇది ఇక్కడ లైట్ వేస్తా చూడండి, అది ఎలా వెళ్ళిపోయిందో. కింద కూడా వాళ్ళేది తెలుసా, చైర్ లో కూర్చున్నా ఇట్లా జారిపోతుంటే ఇట్లా పట్టుకున్నా అంతే. నాకు ఆడ ఒత్తినంటి గుండెల్లో ఒత్తుకుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయండి. మోటరోలా 50Hz కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చి వచ్చినాయి. 2 days పడుతుంది అన్నాడు. ఎనీవే మనం ఏం చేయలేం. అన్ని లైఫ్లో ఒక పార్ట్ అవుతాయి. ఈరోజు అయితే డే ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా వితౌట్ ఫోను, రూమ్లో ఎవరు లేకోకుండా. వెళ్తే ఆఫీస్కి వెళ్తాను, ఎందుకంటే ఇక్కడనే ఉంటే మెంటల్ పిచ్చి ఎక్కుతుంది. అది లేకోకుండా ఉంటే చూద్దాం. అందులో హెల్త్ కూడా కొద్దిగా బాగాలేదు. లైట్గా నిన్నంతా జర్నీ చేసి అటు ఇటు ఎక్కువ తిరిగిన వర్షంలో. నాట్ షూర్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోదాం, దెన్ విల్ సీ ఎలా ఉంటుంది ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిదాం. దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళాలనా లేదా అనేది విల్ డిస్కస్. అండ్ ఆఫీస్కి డెఫినెట్గా వెళ్ళాలి. అది ఎందుకంటే విల్ డిస్కస్. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తాను. డెఫినెట్లీ 5 days 9 hours వెళ్ళాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ బెంచ్. టైము ఏమన్నా వాట్సాప్లో క్యారీ చేసుకోవచ్చు, ఐ మీన్ మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నా. వాట్సాప్ కూడా లాగౌట్ అయిపోయింది. ఇంత దరిద్రమో చూడండి. నిన్న అనుకుంటానే ఉన్నా వచ్చేలోపు వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది అది ఇదని. అయిపోయింది. మళ్ళా QR కోడ్ స్కాన్స్ అడుగుతుంది. మనతో యాడుండే ఇప్పుడు అవన్నీ. ఎనివే బయట వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం పడేలాగా. ఈ 3 రోజుల నుంచి ఇట్లే ఉంది అనుకోండి. ఫ్రెష్ అయిపోదాం. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా. దిక్కు తెలియట్లేదు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. లెట్ మీ షో యూ. సో 11:30. దిక్కు తెలియట్లేదు ఇప్పటికే. బయటికి పోవాలా పోలేం, ఎందుకంటే ఫోన్ లేదు. బయటికి పోయి ఏం చేస్తావు? ఏం చేయవు. కరెక్ట్ టైంకి రూమ్లో కూడా మా వాళ్ళు లేడు. దిక్కు తెలియట్లేదు అసలుకి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా, ఐ మీన్ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఆఫీస్ ఉంది మనకి. బయటికి వెళ్ళినాము అనుకో, అప్పుడు ఏం చేస్తుండే అంటే సెల్లులో టీమ్స్ ఓపెన్ చేసుకుని అట్లా ఇట్లా తిరుగుతుండే. ఇప్పుడు అది లేదు కదా. సో మనము టీమ్స్లో ఖచ్చితంగా అవైలబుల్లో ఉండాలి ఈ టైంలో. దానికి అవ్వట్లేదు సరిగ్గా అసలుకి. అన్నీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఎనీవే ఇట్స్ ఒక డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఒక మనిషి ఫోన్ లేకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేడా అనిపించింది నాకైతే. ఇంకా నాకు నైట్ నుంచి ఇప్పుడు 11:30 ఇప్పటికే ఎట్లెట్లో ఫీల్ అవుతున్నా. అలా అంటారు కదా, ఏదేదో అయిపోతుంది బుర్రలో, అంతా సతమతం అయిపోతుంది. నేనేనా, నాదేనా, అప్పటి వరకు నీట్గా సాగే సమయం. కానీ సడన్గా ఫోన్ పోయేసరికి డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ వచ్చేసాయి. ఎనీవే సో మనం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ల్యాప్టాప్ అన్నా ఉందిలే ఆఫీస్ది అనుకుంటే, రూమ్లో కూర్చుంటే కరెంట్ పోయింది. దెబ్బ మీద దెబ్బ. ఫోనే లేదు, బోర్ కొడుతుందంటే మళ్ళీ కరెంట్ పోయింది. కాంటాక్ట్ అయ్యేదానికి బొత్తుగా అది కూడా లేదు. ఏం చేస్తాం? ఫుడ్ తెచ్చుకున్నా, కనీసం ఫుడ్ అన్నా తిని కూర్చుందాం, పనుకుందామని. వావ్, వాట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. చూడాలి, వెయిట్ చేయాలి పవర్ ఎప్పుడు వస్తుందో ఏంటో అని. మొత్తం డోర్లన్నీ తీసి కూర్చున్నాయి గాలి తగలుకోకుండే. వాతావరణం కొద్దిగా బాగాలేదు. దాని వల్ల ఏదో సౌండ్ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు. మోస్ట్లీ దాని వల్ల కరెంట్ పోయింది అనుకుంటా. మరి చూద్దాం ఎంతసేపు పడుతుందో వచ్చేదానికి. మొబైల్ లేకోకుండా ఉంటే బయటికి పోలేం. ఎందుకంటే ఏమన్నా ఖర్చు చేయాలంటే డబ్బులు కావాలి. UPI ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడిపోయి డబ్బులు లేకోకుండా తయారైపోయినాం. ఏం కొనాలన్నా డబ్బులు లేవు. ఎదుక్కుంటున్నా.
ఏమన్నా బ్యాగ్లో దొరుకుతాయేమో అని. అప్పుడప్పుడు బ్యాగ్లో చేంజ్ వదిలేస్తూ ఉంటాయి కదా. విత్డ్రా చేసి మనీ క్యారీ చేయడం చాలా రోజుల నుంచి మానేసినావా, ఇప్పుడు తెలుస్తుంది మనీ హ్యాండిల్ చేయడం, క్యాష్, లిక్విడ్ క్యాష్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద దాంట్లోకి అయితే పర్లేదు, కార్డ్స్ ఒకటి వాడచ్చు. మరి చిన్న దాంట్లకు, చిన్న షాప్లలో దొరికింది 100 రూపాయలు ఉంది, చూద్దాం ఇంకా ఏమన్నా దొరుకుతుందేమో. చిల్లర ఉంటే మేలు, అంటే టీకి అలా పనికొస్తుంది అని చూస్తున్నా. ఒకసారి ఆలోచించండి డార్లింగ్స్, మీకు యాక్సెస్ లేదు, ఫోన్ లేదు, కాల్స్కి యాక్సెస్ లేదు, ఏమీ లేదు. ఒకరోజు రూమ్లో ఉంటారు, బయటికి పోతే అంటే డబ్బులు లిక్విడ్ క్యాష్ లేవు, బయటికి వెళ్తే ఏం చేస్తారు? వెళ్తారా? ఇంట్లోనే ఉంటారా? అసలు జనాలు ఏం చేస్తారు ఫోన్ లేకోకుంటే? నాకు రాత్రి నుంచి ఎటు పోయినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫోన్ ఏది. పొద్దున కూడా లిటరల్లీ లేచిన ఫోన్ కోసం వెతుక్కుంటున్నా, ఫోన్ ఏడిపోయింది అని. ఇంకా ఎప్పుడే కానీ ఇట్లాంటి త్రో పనులు చేయదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటా. హ్యాండిల్ చేసినా కూడా టైం అని కూలిపోతాయి, అది వేరే మాట అనుకోండి. బట్ వీ షుడ్ బి హ్యాండిల్ విత్ కేర్. A few hours later. లింక్స్ మార్నింగ్ నుంచి రూమ్లోనే ఏం లేకోకుండా అలా కూర్చొని మెంటల్ ఎక్కుతుంది అని జస్ట్ ఇప్పుడే అలా ఒక చిల్ రైడ్ వెళ్దామని బయటకి అయితే వచ్చేసా. టైం అరౌండ్ 10:30 అయితే ఉంటుంది. పడుకుందాం అనుకుంటే పొద్దున ఫోన్ లేదు కదా, మధ్యాహ్నం దొర్లినే ఇంకా చల్లగా, వాతావరణం చాలా చల్లగా ఉన్నది. ఇంకా చూడండి, మధ్యాహ్నం ఫుల్గా తిన్న తర్వాత ఫ్యాన్ వేసిన, బయట డోర్లు తీసి విండోస్ తీసా, చల్లం గాలి తగులుతున్నది. పడుకుంటే స్వర్గమేగా. కళ్ళు మూసుకున్న వెంటనే 5 నిమిషాలకు నిద్రపోయినా, ఏం గుర్తే లేదు. ఇప్పుడు నిద్ర రాలేదు, ఆల్రెడీ పనుకున్నాం కదా మనము, తెలుసు కదా ఆటోమేటిక్గా మధ్యాహ్నం నిద్రపోతే నైట్ అంత ఈజీగా నిద్ర రాదని. అందుకే ఒక చిన్న రైడ్ వేద్దామని జస్ట్ బయటకు వచ్చిన. సో అలా ఒక రైడ్ వచ్చేసి అలసిపోయినాం అనుకో, చల్లగా మళ్ళీ నిద్రపోవచ్చు మార్నింగ్కి. ఇంకా ఎలాగో మన ఫోన్ రేపు తిరిగి వస్తుంది, రిపేర్ అయిందంట, ఫ్రెండ్ పిక్ చేసుకున్నాడు, రేపు తీసుకొని వస్తాడు. ఇప్పుడు రైడ్ వచ్చేసి ఆన్ టు దుర్గం చెరువు ఆ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. అవిట్ గోసి ట్రాఫిక్ ఉంటుందా, 10:30 అవుతుంది, మోస్ట్లీ తక్కువ ఉంటుంది అనుకుంటున్నా. మన దరిద్రం అయితే అది కూడా ఉంటుంది. ఈరోజు క్లైమేట్ ఏమో మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడేలాగే ఉంది, దానివల్ల చల్లగా ఉంది రూమ్లో కూడా. ఇప్పుడు కూడా వావ్, మన డ్రీమ్ బైక్ కొత్తది షాదా బోబెల్ అవుతుంది. ఏ అంతా ఎట్లా గడిచిపోయిందో ఏమో ఫోన్ లేకోకుండా. రియల్లీ క్రిటికల్ యార్. ఏంటి బ్రో? తెలుగే బ్రో, మీరు తెలుగేనా? ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఎక్కడ? కాకినాడ. ఓకే బ్రో, బాయ్. లింక్స్ ఇప్పుడే అంటే కెమెరా పెట్టుకొని వీడియో తీస్తున్నా కదా, సేమ్ అతను కూడా వ్లాగ్స్ తీస్తాడంట. అదే మాట్లాడుతుండు ఏంటి అని. శరత్ సిటీ మాల్లో పనిచేస్తాడంట. జనాలతో మాట్లాడడం నేర్చుకోవాలి ఇంకా. నిజంగా ఈరోజు ఫోన్ లేకోకుంటే అప్పుడు అర్థమైంది తెలుసా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఏమీ లేకోకుండా అంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి పోతాం అంటే ఎంతసేపటికి రూమ్లో కూర్చోలేం కదా, ఏం లేకోకుంటే. ఫోన్ పిచ్చి పడుతుంది. ఒకవేళ పరిచయం లేకపోయినా కొత్త వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం వల్ల మాటలు కూడా పెరుగుతాయి. అంటే టైం ఎప్పుడు ఈ డిజిటల్ వరల్డ్ లోనే బతికేస్తున్నాం మనం. బయట వాళ్ళతో సంబంధం లేకోకుండా ఫోను, ల్యాప్టాప్ మొత్తం అదే పని అయిపోయింది. ఇలా కొన్ని రోజులు డేలో ఇన్ని అవర్స్ అయినా ఫోన్ పక్కన పెట్టేస్తే మాట్లాడడం బాగా నేర్చుకుంటావేమో. ఇప్పుడు చూడండి, హ్యావ్ ఎ లుక్. మనం ఒక నిమిషం ఆగుదాం. అమ్మా ఇదే ఇంతెత్తుంది. చూడండి ఈ లైట్ల మధ్యలో ఈ కేబుల్ బ్రిడ్జ్, మళ్ళీ ఈ పక్క వాటర్ ఫుల్గా చల్ల గాలి తగులుతుంది బ్రీజ్కి. పర్ఫెక్ట్ అసలుకి. వాడే ప్లేస్, వాడే ఈవినింగ్. సూపర్. కూర్చుంటే అలా రోజేపు భలే ఉంటుంది అసలుకి. నాకు ఈ గాలికి, వెదర్కి, దానిపైన అలా కొద్దిసేపు కూర్చొని ఈ లైటింగ్ వ్యూ, బ్యాక్ సైడ్ అసలు
అదిరిపోయింది ఈరోజు అయితే. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు పీజీ. సో మోస్ట్లీ ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసాం. డార్లింగ్స్ మీరు చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఫోన్ కానీ ఏం లేకోకుంటే మీరేం చేస్తారు? వాట్ యూ విల్ డూ? టైం పాస్ అయ్యేదానికి ఏం చేస్తారు? మళ్ళీ ఒకవేళ ఎవరు లేకపోతే, ఎవరన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, బట్ అది కూడా ఇంకో ఆప్షన్. ఇది ఎవరు లేకోకుండా, ఫోన్ లేదు, ఏం లేకోకుండా అంటే మీరు ఏం చేస్తారు టైం పాస్ అవ్వేకి? మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేసింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఎలా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఫోన్ లేకోకుండా జస్ట్ 1 or 2 hours ఏం లేకోకుండా, నోటిఫికేషన్స్ ఉండవు, ఏముండవు మొత్తం. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? రేసర్స్ అందరు సిద్ధంగా ఉన్నారు. అది చూడండి అక్క, గ్రీన్ లైట్ పడగానే రప్ప తొక్కుతారు. అందులో ఇంకా ముందర నుండే వాళ్ళు రప్ప పోతారు, వెనకలు ఉండే వాళ్ళు హారం కొట్టిందే కనీసం వాడు ముందు పోయినాడా లేదా అవన్నీ పట్టించుకోం. కీ కానీ అద్దు గ్రీన్ లైట్ పడినా అంటే హారం అది ఎట్లా పోతుంది ఏమో అబ్బా. ఓహో, ఇక రూమ్ లో బైక్ పార్క్ చేసి వచ్చేసి ఒక మంచి ఛాయ్ వేస్తే బెడ్ ఎక్కితే పొద్దున వరకు ఇంకా లేయద్దు. అదేందో నైట్ ఎంత లేట్గా పడుకొని వచ్చినా కూడా పొద్దున్న పనుకున్నామంటే నిద్ర రాదు. 6-6:30 ఇంకా గగనం. దాని తర్వాత ఇంకా బెడ్లోంచి లేయి దొయ్యి అన్నట్టు లేపుతా ఉంటుంది బెడ్. నన్ను వన్స్ లేచినానా అంతే, ఇంకా నేను మళ్ళీ నిద్రపోలేదు. కొంతమంది ఉంటారు రాత్రి ఎంత లేట్గా పడుకున్నా కూడా పొద్దున్నే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తారు. స్పెషల్ టాలెంట్ అది. ఎనీవే డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఏడా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1 day విత్ నో ఫోన్. అలాగే మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందా అంటే అంతా బాగుంది అనుకున్నప్పుడు కరెక్ట్ గా ఫోన్ డ్యామేజ్ అవ్వడం అంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఉంటా. బోయ్.